ఈ నామాని స్తుతి కలుగును గాక. ఉదయకాలపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడి మీద కొట్టుదువని చెప్పాను. ఈ వాక్య భాగములో అనేకమైన అర్థాలు వస్తాయి. ఏమిటి అర్థాలు మనం గమనించినట్లయితే, దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత వారు సాతాను మాట విని దేవుని అధికారం లొంగకుండా పాపము చేయటం వల్ల దేవుడు మరలా ఇంకొక రాజ్యాన్ని స్థాపించాలని, ఈ మనుషులంతా కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నారని యెహోవా దేవుడు తలచి కొత్త రాజ్యం కొరకు ప్రయత్నించినట్లుగా మనం గమనించాలి. మనం గమనించినట్లయితే ఈ లోకములో అనేక కష్టాలు, అనేక నష్టాలు, ఉదయం లేచిన వెంటనే ఏ సమస్య రాబోతుందో, ఎటువంటి బాధలు ఎదుర్కోబోతున్నామో అని మనం గమనిస్తుంటాం. ఈ ప్రభుత్వాలు కూడా ప్రజల నిజమైన అవసరాలను తీర్చలేకపోతుంది, నేరస్తుల్ని బాగు చేయలేకపోతుంది, అలాగే మంచివాడిని కూడా కాపాడలేకపోతుంది, రోగాల్ని మన జబ్బుల్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత తిరిగి జీవానికి తీసుకొచ్చే శక్తి కూడా ఈ లోక ప్రభుత్వాలకు లేవు. కాబట్టి ఈ మనుషులు ఎంత కాలంలో జీవించాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక సమస్యను కూడా తీర్చలేని ఈ ప్రభుత్వం, ఒక సమస్యను కూడా పరిష్కరించలేని ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని కొట్టివేసి తన కుమారుడు ద్వారా కొత్త ప్రభుత్వాన్ని తీసుకొని రావాలని యెహోవా దేవుని యొక్క ప్రణాళిక. మనం గమనించినట్లయితే దేవుని రాజ్యాన్ని గురించి బైబిల్లో ఎక్కడ ప్రచురించబడింది? దేవుని రాజ్యం త్వరలో వస్తుందని, దేవుని రాజ్యాన్ని గురించి అక్కడ ప్రశ్నించుకున్న ఎక్కడ ఉందని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన మీద రాజ్యభారం ఉండును, ఆయన మీద రాజ్యభారం ఉండును. కాబట్టి ఈ ప్రభుత్వాలన్నీ కూడా నీతియుక్తంగా పనిచేయకపోతున్నాయి. కాబట్టి త్వరలో ఒక రాజు పుట్టబోతున్నాడు. ఆ రాజు కింద ఈ ప్రభుత్వాలు ఉంటాయని చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం గమనించినట్లయితే ఆయన సమాధానకరమైన అధిపతి, ఆయన సమాధానకరమైన అధిపతి. ఆ యొక్క రాజు కొరకు మనం ఎదురు చూడాలని మనం గమనించాలి. ఈ విషయాలు బైబిల్లో కొన్ని విషయం గమనిద్దాం. బైబిల్లో ఏమి రాసిందో మనం చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథములో 9లో మనం గమనించినట్లయితే, ఆ శిశువు యేసు దేవుడే, కుమారుడు పుట్టును అనే మాటకి అర్థం ఏమిటంటే యేసు ప్రభువే. ఎలా ఉందో తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయం 33 వచనాల్లో, లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన రాజుగా పాలించును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. ఆయన రాజుగా పాలించును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. ఈ రాజ్యాలు, ఈ లోక రాజ్యాలు అశాశ్వతమైనవి. కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ యేసు ప్రభు పెట్టినటువంటి ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే,
అది అంతము లేదని మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆయన కూడా కాకుండా ఆయన శిష్యులు కూడా రాబోయే రాజ్యాన్ని ప్రకటించినట్లుగా మనం గమనించాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోక ప్రభుత్వాలు, ఈ లోకమైనటువంటి గవర్నమెంట్లన్నీ కూడా కొంతకాలం ఉండి కొంతకాలం నాశనం అయిపోతాయి. ఎందుకు దేవుని రాజ్యం రావాల్సి వచ్చిందంటే ఈ యొక్క ప్రభుత్వాల కింద ఎవరు కూడా సంతోషంగా లేరు, ఎవరు కూడా ఆనందంగా లేరు. ప్రతి ఒక్కళ్ళు ఏదో సమస్యతో బాధపడుతూ, ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. పర్మనెంట్గా ఒక సొల్యూషన్ రావాలి, పర్మనెంట్గా ఒక రాజ్యం రావాలి. ఆ రాజ్యాన్ని స్థాపించేటటువంటి యేసు దేవుడు తన శిష్యులతో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ రాజ్యాన్ని గురించి ప్రార్థన చేయుడి. శాశ్వతముగా ఉండే ఆ రాజ్యాన్ని గురించి ప్రార్థన చేయుడి. పరలోక ప్రార్థన మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యం. ప్రతిరోజు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలుసా? పరలోక ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఈ లోక ప్రభుత్వాలు, ఈ లోక రాజ్యాలు ఎవరిని కూడా జీవానికి తీసుకెళ్ళలేవు, సుస్థిరంగా ప్రభుత్వం పరిపాలించలేరు. వారి కింద మనం ఆనందముగా ఉండలేము. కాబట్టి రోజు మనం ఏం ప్రార్థన చేస్తామంటే, నీ రాజ్యము వచ్చునుగాక. మనం గమనించినట్లయితే క్రైస్తవులు పాలించే ఈ రాజ్యం ఏమిటంటే యేసు ప్రభు యొక్క ప్రభుత్వం. యేసు యొక్క ప్రభుత్వం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందడని యోదయలో అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు ఈ మాట చెప్పింది? యోహాన్ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, రాజుగా రాబోయే వ్యక్తి లేక దేవుని కుమారుడు నా ద్వారా బాప్తిస్మం తీసుకుంటాడని, ఆయన పరిశుద్ధాత్మతో ప్రభుత్వాన్ని పాలిస్తాడని, దేవుని అంగీకారముతోటి మనుషులకు ఇష్టముగా ఆయన ప్రభుత్వం చేస్తాడని స్పష్టముగా రాసినట్లుగా మనం గమనించాలి. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం గమనిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇది ఇక్కడని అక్కడని చెప్పవల వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చును. ఎందుకు? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ రాజ్యం ఉంటుంది. యెరూషలేములో ఉంటే యెరూషలేములో రాజ్యం ఉంటుంది, గలిలీ ఉంటే గలిలీలో ఉంటుంది, బెతనీ ఉంటే బెతనీలో ఉంటుంది, యోర్దాను ఉంటే యోర్దాను రాజ్యం ఉంటుంది. అందుకే ఇక్కడ అక్కడని చెప్పకుండా ఆ మాట వాడలేమని స్పష్టంగా రాసినట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక వివాదాంశం వచ్చింది. ఏమిటా రాజ్యం? రాజ్యానికి రాజు ఎవరు? మనం ఏం చేస్తున్నామంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే తన పరిచర్యలో శిష్యులతోటి ఆయన కూడా రాబోయే రాజ్యాన్ని గురించి ప్రార్థిస్తూ ఉంటే, యేసు ప్రభు సరిపోబోయే చివరి క్షణాల్లో రాజ్యం అంటే ఏమిటి, రాజు అంటే ఎవరు అనే కొత్త ప్రశ్నలు తలెత్తినట్లుగా మనం గమనించాలి. లూకా సువార్త
23వ అధ్యాయం మొదట 3 వచనాలు చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం మొదట 3 వచనాలు గమనిస్తే, అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరికి పన్ను ఇవ్వద్దవనియు తానే క్రీస్తని ఒక రాజు అని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని అడుగుగా నీవన్నట్టే అతను చెప్పాను. ఒక వివాదాంశమైన సమస్య వచ్చింది. ఏంటి, ఈ పరీక్షలు శాస్త్రులందరూ కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన ఒక రాజు అట, ఈయన మెస్సే అంట, ఈయన క్రీస్తు అంట, యూదుల రాజు అంట అని నేరం మోపారు. నేరం మోపినప్పుడు పిలాతు యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు రాజువా? ఆయన అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, నువ్వు అన్నట్టే వివాదాంశం. రాజ్యం ఎక్కడుంది? క్రీస్తు ప్రభువు ఏ ప్రాంతానికి దగ్గర రాజ్యం ఉన్నట్టుగా మన వాక్యం చదివాం. ఏం చదివింది? ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. యేసు దేవుడు ఏ ప్రాంతంలో ఉంటాడు అక్కడ రాజ్యం ఉన్నట్లుగా స్పష్టముగా రాయబడింది. అయితే ఆయన చనిపోకముందు ఒక వివాదాంశాన్ని లేపారు ఈ పరిశీలి శాస్త్రులు. వీడు మాకు వ్యతిరేకముగా ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు, నీకు డబ్బు ఇవ్వద్దని చెప్తూ ఉన్నాడు, ఈయనే రాజు అట, ఈయన ఒక రాజ్యం అంట అని చెప్పినప్పుడు పిలాతు అడుగుతాడు, నిజమేనా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా స్పష్టమైన మాట, నీవన్నట్టే. ఇంకో ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నాడంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పకొనబడినట్లు నా సేవకులు పోరాడుదరని, నా రాజ్యము ఇది ఇహలోక సంబంధం కాదని యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో స్పష్టముగా రాయబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో, నేను రాజునైతే, నేను ఈ లోక సంబంధమైన రాజునైతే నా కోసం పోరాడటానికి అనేక మంది వచ్చేవాళ్ళు, కాబట్టి నా రాజ్యము ఇహలోక రాజ్యము కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని స్పష్టముగా రాజుకు చెప్పినట్లుగా గమనించాలి. పిలాతు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు, నీవు రాజువా? పిలాతు ఇంకో ప్రశ్న ఇస్తున్నాడు, నీవు రాజువా అడగ్గా, నువ్వన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం గమనించినట్లయితే, నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. స్పష్టముగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రయత్నాలన్నీ కూడా ఇలా ఉన్నాయి, నేను వివాదాంశోస్తుండే కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, నా రాజ్యం ఈ యొక్క భూమి సంబంధ రాజ్యము కాదు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి రాజుగా ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది? ఈ కొత్త ప్రభుత్వాన్ని గురించి బైబిల్లో ఏమి రాయబడింది? మనం స్పష్టముగా చూసినట్లయితే, యెహోవా దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారి పాపపు సంతానం కొన్ని వేల సంవత్సరాలు, 4000 సంవత్సరాలు ఈ లోకములో అనేక మందిని వాళ్ళు గర్భం ధరించి పుట్టించి పాపానికి దాసోహం చేశారు. నో సమయంలో ఈ భూమి అంతా క్లీన్ అయినా కూడా మరలా మనుషుల భావాల్లో మార్పు లేదు. కాబట్టి దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే, స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, ఒక కొత్త ప్రభుత్వం ఇక్కడ రావాలి. ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, మనం చదవబడిన వాక్యాన్ని చూసినట్లయితే, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. మనం చూద్దాం అక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం.
యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాలని పేరు పెట్టెను. కాబట్టి ఎక్కడి నుంచి రావాలి ఈ రాజు? యూదరాజు ఎక్కడి నుంచి రావాలి? దావీదు వంశం నుంచి రావాలి. దావీదు వంశం నుంచి 23వ వచనం మనం గమనిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఎందుకంటే దావీదు వంశంలో నుంచే ఆ చిగురు పుట్టాలి. ఆ చిగురు ఎక్కడి నుంచి రావాలంటే దావీదు వంశము నుంచే రావాలి. ఆ దావీదు వంశం నుంచి రావాలంటే మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. స్త్రీకి నీకు ఎందుకు వైరం కలుగు చేస్తాడంటే, ఆయన ఎక్కడ పుడతాడంటే స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారికి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు మనకు పాలివాడు వాడైను. ఆ రక్షకుడు సాతాను తలను చీల్చివేస్తాడు. చక్కటి మాట. నీకును స్త్రీకి సంతానం వైరం కలుగు చేస్తానంటే స్త్రీ సంతానానికి సాతాను సంతానానికి, స్త్రీ సంతానానికి సాతాను సంతానానికి. కాబట్టి మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తగా దేవుడు సాతానును కాళ్ళ క్రింద శ్రేష్టముగా చితక త్రొక్కించును. అంటే మనం గమనించినట్లయితే ఈ సాతాను సంతానం, ఈ రాజులు, ఈ రాజ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయని స్పష్టంగా రాసినట్లుగా మనం గమనించాలి. ఎంతవరకు ఇది పనిచేస్తా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథములో సాతాను యొక్క చివరి పతనం కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనములో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అతడు కూర్మములు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారు యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుచున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, కొత్త రాజ్యం. సంవత్సరాల క్రితం చెప్పిన మాటని దేవుడు నిజం చేయబోతూ ఉన్నాడు. యేసు దేవుని యొక్క సంతానం. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనం సాతాను సంతానములో ఉన్నామా? యేసు ప్రభు సంతానములో ఉన్నామా? మనం సాతానికి సపోర్ట్ చేస్తున్నామా లేక యేసు ప్రభు సపోర్ట్ చేస్తున్నామా? ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడు మనం గమనించినట్లయితే మనకి సాతానికి ఎప్పుడు కూడా వైరాన్ని కలుగు చేస్తాడని మనం గమనించాలి. అందుకే యేసయ్య ఈ సాతాను సంతానం ఆయన ఎంత కష్టపెట్టినా, ఆయన ఎన్ని విమర్శకు లోను చేసినా తన చివరి మజిలీలో ఆయన గెలిచినట్లుగా మనం గమనించుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానకర్త ఆయన శిక్ష అతని మీద వేసెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఆ రాజ్యం, ఆ రాజు స్థాపించే రాజ్యములో మనం ఏమి చేయాలంటే, ఒక వ్యక్తిగా మనం పొందాలంటే ఏం చేయాలి? నీ జీవితము మార్చుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రోట మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయము చేత మనకి స్వస్థత వచ్చినది. కాబట్టి
మనం గమనించినట్లయితే ఈ రాజ్యములో నీవు సుజాతకమైన ఈ రాజ్యములో నువ్వు పౌరుడుగా చేరాలనుకుంటున్నావా? చేరాలనుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో సమస్త జనములను ఇనుప దండముతో ఏళ్ళయున్న కుమారుడు ఒక మగ శిశువును ఆ స్త్రీ లోకంలోనికి తెచ్చెను. కాగా ఆ శిశువు తిన్నగా దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడు. మనం చదవబడిన వాక్యములో నీకును స్త్రీ సంతానమునకును, నీకు అంటే సాతానుకి, స్త్రీ సంతానం అంటే యేసు ప్రభుకి ఎందుకు వైరము కలుగు చేస్తున్నారంటే ఈ యొక్క లోక పాపాలన్నీ కూడా సాతానుడు నీకు నాతో పాటు యేసై కూడా కలిగించాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు మ్రోను మీద ఆయన కష్టపడి ఎన్నో దెబ్బలు తిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కొత్త రాజ్యములో నిన్నును తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే కాబట్టి శిశువు అనే మాట మనం చూస్తే ఇది ఒక మగ శిశువు యేసు దేవుడు. ఈ సంతానం అంటే సాతాను సంతానం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి సంఘం. ఆ సంఘములో నువ్వు చేరకుండా యేసు ప్రభు సంతానములో కానీ చేరినట్లయితే, లేక స్త్రీ సంతానములో కానీ నువ్వు కానీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పక గమనిస్తాడు. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. దీనిపైన యెరూషలేమును పిలుచున్నది, కావున ఆదాము అవ్వలు అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్న. దీనికి అర్థం ఏమిటంటే ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో యెరూషలేము స్వతంత్రంగా ఉంటుంది. ఈ లోక పాపాలకి, ఈ లోక నష్టాలకి ఆ రాజ్యము సమాధానముగా ఉండదు. కాబట్టి దేవుడు తన వాగ్దానమునకు గుర్తుంచుకొని ఉన్నాడు. దేవుని ప్రభుత్వమునకు పరిపాలకుడు 2 సంతానం పంపించు, తన సంతానాన్ని దేవుడు మరిచిపోలేదు. ఇదివరకు చదివే మనం రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శ్రేష్టముగా చితక తొక్కించును. అయితే నువ్వు నేనేం చేయాలి? హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనాలు చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి ఆ పిల్ల రక్తము మాంసం కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన రక్త మాంసములతో పాలివాడైనను. కాబట్టి అటువంటి దేవుని మనం ఏం చేస్తున్నాం తెలుసా? మొట్టమొదటిసారిగా సంతానం అబ్రహాము సంతాన్ని దీవించాడు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జీవించినట్లుగా మనం గమనించాలి. అందుకే అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. భూలోకంలోని జనములనియు నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును అని అబ్రహాంకి ఇచ్చిన మాటను మనం గమనిద్దాం, చూద్దాం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులు గురించి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. దేవుని స్త్రీ యొక్క సంతానము తమ వంశంలో వచ్చేవాడిని ఎట్లా కాపాడుతుందో, అందుకే యేసు ప్రభువుని ఏమంటారంటే షిలోహి అంటారు. షిలోహి. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం.
షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండు రాజ్య దండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. అటువంటి రాజ్యము కొరకు మనం ప్రయత్నించాలని, అది కూడా కాకుండా రాజు యూదా సంతానం మధ్య వస్తాడు. అందుకే యూదా సంతానం, యేసు ప్రభు యూదా సంతానం వచ్చాడు కాబట్టి, దావీదు వంశంలో వచ్చాడు కాబట్టి ఆయన రాబోయే దేశానికి రాజుగా రాబోతున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం గమనిద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం, మన ప్రభు యూదా సంతానమందు జన్మించినట్టు స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. కాబట్టి ఆ యొక్క సంతానం రావాలి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఆదాముని గురించి? కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వచనం, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ఆయన సంతానం. ఎవరి సంతానము? యేసు యొక్క సంతానం. చూద్దాం కీర్తన గ్రంథం 89వ కీర్తన 29వ వచనం కూడా చదువుదాం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 29వ వచనం, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నింపెదను. దావీదు వంశం నుంచి వచ్చాడు యేసు ప్రభు. రాబోయే యేసు ప్రభు గురించి ఏం చెబుతున్నాడంటే, ఆయన సంతానం శాశ్వత కాలం ఉంటుంది, ఆయన సింహాసనం ఆకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనం గమనించుకునే విషయం ఏంటంటే, మరియకు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆ దేవదూత ఏం చెబుతుందో చూద్దాం. యేసు దేవుడు మరియం పుట్టిన తర్వాత దేవదూత ఏం చెప్తుందో చూద్దాం. ఆయనకి యేసు అని పేరు పెడదు. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం, ఆయన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, నీకును స్త్రీకిని వైరం కలుగజేసిన మాట గమనించినట్లయితే, రాజ్యం సాతాను దగ్గర నుంచి యేసు ప్రభుకి రాబోతుంది. ఆయన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములో ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. తను ప్రేమించిన వారి ఎడల దేవుని ఏర్పాటు ఎంత అద్భుతమో ఉన్నది కదా. ఈ మానవ ప్రభుత్వాలు కొంతకాలం ఉంటాయి, కొంతకాలం వెళ్ళిపోతాయి. దేవుని ప్రభుత్వం అంటే యేసు ప్రభుత్వం జీవితాంతం ఉంటుంది. దానియేలు, ప్రవక్త అయిన దానియేలు అనేక కళల్లో ఆయన స్పష్టంగా దేవుడు కొన్ని విషయాలు తెలియచేస్తాడు. దానియేలు కొన్న గొప్ప గుణం ఏమిటంటే, ఆయన పొందిన ప్రతి కళలో కూడా దేవుడు కొన్ని విషయాలు తెలియచేస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం, ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనం కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక మరెవరికి చెందదు. అది ముందు రాజ్యములంటిని పగులుగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగంలో వరకు నిలుచును. స్పష్టంగా వ్రాసాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఉండే ప్రభుత్వాలు, మన ఏలే ప్రభుత్వాలు, ఇవన్నీ నల్లగొట్టబడిపోతాయి, ఇవన్నీ తీసివేయబడతాయి. దేవుని రాజ్యం కానీ వచ్చినట్లయితే ఈ ప్రభుత్వాలు సమూలంగా నాశనం అయిపోతాయి. ఆయన రాజ్యం తరతరాలకు నిలబడుతుంది. ఆయన ఎవరు కూడా ఆయన ఏమీ చేయలేరు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఆయన యేసు దేవుడు ఇనుపు దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారకు దేవుని తీక్షణమైన ఉగ్రత అని మద్యపు తోటి తొక్కును, రాజులకు రాజును
ప్రభువులకు ప్రభువును అనే నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వాయబడి ఉన్నది. మిగతా రాజ్యాలన్నీ తొలగిపోతాయి, కానీ దేవుని యొక్క రాజ్యములో స్పష్టముగా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరు ఏం చేస్తాడో తెలుసా? ఆయన రాజ్యములో రోగస్తులు ఉండరు, వృద్ధాప్యం ఉండదు. వృద్ధాప్యం ఎందుకు ఉండదు? ఆ రాజ్యంలో వృద్ధాప్యం ఉండదు. తర్వాత మరణాలు ఉండవు, నేరాలు ఉండవు, గృహాల కొరత ఉండదు, ఆకలి ఉండదు. ఈ సమస్యలన్నీ కూడా దేవుని రాజ్యములో పరిష్కరించబడతాయి. అప్పుడు లోకములో నిజమైన శాంతి భద్రత తీసుకొని రాబడుతుంది. మనం చదవబడిన వాక్యములో నీకును స్త్రీ సంతానమును వైరం కలుగు చేసి, ఎందుకు వైరం అంటే దేవుని రాజ్యం వేరు, సాతాను రాజ్యం వేరు. దేవుని పరిపాలన కింద ప్రజలు ఎలా ఉంటారు, సాతాను కింద ప్రజలు ఎలా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన ప్రపంచంలో అనేక కష్టాలు ఉన్నాయి, అనేక నష్టాలు ఉన్నాయి, అనేక బాధలు పడుతూ ఉన్నాం, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. తెల్లవారితే ఏం జరుగుతుందని భయంగా జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తొలగించబడతాయని స్పష్టముగా రాయబడింది. ఆయన రాజ్యములో మనం ఎలా ఉంటుందో తెలుసా? సింహముతో పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. అటువంటి శాంతికరమైన సమాధానకరమైన రాజ్యాన్ని 6000 సంవత్సరాల క్రితమే యెహోవా దేవుడు స్పష్టించినట్టుగా మనం గమనించాలి. ఎప్పుడైతే ఆయన సృష్టించిన ఆదాము అవ్వలు ఆ సంతానం అంతా కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించడం వల్ల అక్రమ సంతానాన్ని పొందిన ఆ యొక్క నోవహు సమయంలో అందరినీ చంపివేసిన తర్వాత కూడా మరలా 2000 సంవత్సరాల వరకు మనుష్యులు ఎవరు కూడా మంచి పద్ధతిలో జీవించట్లేదు. రాజులు న్యాయాధిపతులు కూడా అన్యాయంగా జీవిస్తున్నారు, ప్రవక్తలు కూడా తప్పుడు మార్గాలకు వెళ్తున్నారు. ఇటువంటి రాజ్యాన్ని తొలగించాలని యెహోవా దేవుడు 6000 సంవత్సరాల క్రితం అనుకొని ఏమంటున్నాడంటే, నా కుమారుని పంపించి ఒక రాజ్యం స్థాపిస్తాను, ఆ రాజ్యం నిరంతరము నిలుస్తుంది, ఆయన ఆకాశం అంత సింహాసనంలో ఆయన ఉంటాడు. ఆయన ఆ శాంతికర సమాధానకరమైన రాజ్యములో మనము చేరాలంటే, లేక 70-80 ఏళ్ళు ఉండి చనిపోయిన తర్వాత అశాశ్వత ఈ కాలములో జీవించి అనేక బాధలు పడేదానికంటే యెరూషలేము రాజ్యాన్ని గురించి ఎదురు చూడాలి, క్రీస్తు రాజ్యాన్ని గురించి ఎదురు చూడాలి, శాంతికరమైన రాజ్యాన్ని గురించి ఎదురు చూడాలి. క్రీస్తు దేవుడు మనకు రాజుగా ఉన్నటువంటి మన రాజ్యాన్ని చూడాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశం అంటే ఆకాశం కొత్తది రాదు. క్రొత్త భూమి అంటే ఈ భూమి పగిలిపోయి ఇంకో భూమి రాదు. క్రొత్త ఆకాశం అంటే యేసు ప్రభు ఆయనతో పాటు 144 మందిని క్రొత్త ఆకాశం అంటారు. యేసు ప్రభు ఆయనతో పాటు ఉన్నటువంటి 140,000 మందిని పరిపాలకుల్ని ఆకాశం అంటారు. క్రొత్త భూమి అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఎవరైతే స్పష్టముగా దేవుని మాట వింటారో వారితోటి ఈ భూమిని నిండిస్తాను. ఈ భూమి ఇలానే ఉంటుంది, ఆకాశం అలానే ఉంటుంది. సూచనార్థంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను సృష్టిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-5 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-5 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? మనుషులతో జీవిస్తున్నాడు. ఆయన వారితో కాపురం ఉండను, వారైన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఇదిగో
సమస్తమును నూతనముగా చేయుచున్నాను. కాబట్టి అటువంటి రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలి. మన రాజ్యాలన్నీ కూడా అశాశ్వతంగా అక్రమముగా జీవిస్తూ ఉన్నాం. కానీ యేసు దేవుడు రాజుగా ఉండి మనతో పాటు ఉండి మనతో పాటు ఆయన జీవించే రాజ్యాల్లో మనం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మంచి మాట రాయబడింది. ఇక ఏడుపట్టు ఉండదు. ప్రతి కన్నీటి బాసు బిందువును ఆడ తుడిచివేయను. దుఃఖమైన ఏడుపైన ఉండదు. మరణం ఇంకా ఉండదు. శాశ్వత కాలం ఆయన రాజ్యములో జీవిస్తున్నాం. అందుకే కొన్ని 6000 సంవత్సరాల క్రితం యెహోవా దేవుడు ఆదికాండం 3:15 నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదని. ఏమిటా వైరం? నా ప్రజలు నేను తీసుకొని వెళతాను, నా రాజ్యములో వారు శాంతియుతంగా జీవిస్తారు. అటువంటి రాజ్యము కొరకు రోజు మీరు ప్రార్థన చేయుడి. అటువంటి రాజ్యం కావాలి. ఈ కష్ట నష్టాలు లేకుండా ఉండే రాజ్యం కావాలి. ఎప్పుడు రోగాలతో ఉండే రాజ్యం ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎట్టి చూసిన సమస్యలు. కొంతమంది బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తారు, ఎవరికి? మనకి. వాళ్ళు మాత్రం సూటు కేసు అంత మందులు వాడతారు. మనకి నెత్తిమీ చేయబెట్టి తగ్గాలంటారు, వాళ్ళు సూటు కేసు మందులు పెట్టుకొని మింగుతూ ఉంటారు. మరి వాడికి ఎందుకు తగ్గలేదో మనకెందుకు తగ్గుతో మనకి తెలియదు అయ్యి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త కలిగి ఉండాలి. వారు ఏం చేస్తారంటే నిజమైన తోడేళ్ళు, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు సంఘములో జొరబడి యేసు ప్రభు దేవుడు కాదని, దేవుని రాజ్యం ఇంకా రాదని ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం నెరవేర్చబడుతుంది. యెహోవా దేవుని వాగ్దానం కొన్ని వేల సంవత్సరాలు కూడా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తున్నావు, అది నిన్ను మడం మీద కొట్టును, నువ్వు దానిని కాళ్ళుతో త్రొక్కివేయుదువు. సాతానుని తొక్కివేశారు. ఆర్మగెద్దోను యుద్ధములో సాతాను భూమి మీదకి వచ్చింది. సాతాను సమయం తక్కువ అనుకొని ఇంకా మనల్ని తొందర చేస్తూ ఉంది. మన హృదయాల్ని కలవర పెడుతూ ఉంది. మన హృదయంలో కష్టాలు కలుగు చేస్తుంది. మన హృదయాన్ని నాశనం చేస్తుంది. తన సమయం రాబోతూ ఉంది. ఆ సమయంలో దేవుడు దాని తల మీద కొట్టి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యములో ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి నష్టాలు ఉండవు. శాంతికరంగా సమాధానంగా రాజ్యములో ఉండాలి. అటువంటి రాజ్యం కొరకు మనం ప్రతిరోజు కూడా నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించాలి. ఆ రాజ్యములో పౌరసత్వం పొందాలంటే దేవుని బిడ్డలుగా, కడగబడిన బిడ్డలుగా, గొర్రె పిల్ల విందుకు చేరే బిడ్డలుగా మనం ఉండాలని, అటువంటి జీవితం దేవుడు మనం ప్రసాదించాలని కోరుకుంటూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, యేసయ్య మా తండ్రి, ఉదయకాలమునండి అనేక తత్వ జ్ఞానాన్ని మాకు బోధించావు తండ్రి. మేము ఎందుకు లోకములో ఉంటున్నామో, దేనికోసం ఎదురు చూడాలో, దేనికోసం మేము ప్రయత్నించాలో స్పష్టముగా నీ వాక్యం దాన్ని మాకు తెలియజేయబడ్డ దేవ తండ్రి. అలా మా బ్రతుకులు మార్చుకోవాలని, మేము స్త్రీ సంతానముగా ఉండాలి, కానీ సాతాను వైపు వెళ్ళకూడదని మీ వాక్యాలు దాన్ని నేర్చుకున్నాం తండ్రి. మేము మరణించిన తరువాత నీ రాజ్యములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించాలంటే బ్రతికున్న మేము నీవే నిజ రక్షకుడమని, నీ రక్తంలో కడగబడ్డ మేము పాప విముక్తులమయ్యామని గమనించుకొని మా జీవితాలు, మా బ్రతుకులు మార్చుకొని నీకు అంగీకారమైన జీవితం జీవిస్తూ నీతిగల ప్రవర్తనతోటి మేము జీవించాలని, అటువంటి ఉద్దేశాలు మనకు కలుగజేయమని తండ్రి మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పాలాన్ని కాపాడు తండ్రి దేవా. పాలెము చుట్టూ 1000 దూతల కంచె వేసి సాతాను ప్రవేశం లేకుండా ఎవరికి ఆకలి సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య లేకుండా కుటుంబాల్ని దీవించి ఆశించమని తండ్రి దేవ. అనేక మంది తన ఆప్తుల్ని కోల్పోయారు తండ్రి దేవ. ఆ కుటుంబాలను ఆదరించేవాడు నీవేనయ్యా, మేము కాదయ్యా.
ఆదరించే దేవా, ఆ కుటుంబంలో ఎక్కడ సపరేషన్ వల్ల ఆ కుటుంబం దెబ్బతినిందో కుటుంబాన్ని ఆదుకో తండ్రి నాయన. మా పాలాన్ని మమ్మల్ని అలాగే చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న ఈసీవయ్య బిడ్డల్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీని, వాళ్ళ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరిట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు రక్షణయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహకారము వాక్యం విన్న ప్రతి బిడ్డకు, ఇక్కడ చేయని ప్రతి కుటుంబానికి సదాకాలం దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.